హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షేర్స్ విత్ ఉషా. ఈరోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి జ్యువెలరీ తీసుకున్నానండి. సో ఆ జ్యువెలరీ అంతా కూడా మీతో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా మీరు లింక్ క్లిక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ మనకి వచ్చేసి లాంగ్గా వచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్ల్స్తో మొత్తం ఉంటుంది కాబట్టి లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుందండి. శారీస్ మీద కానీ లాంగ్ అనార్కలి డ్రెస్సెస్ కానీ ఏదైనా పార్టీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి లాంగ్ ఇయర్ రింగ్స్ కనుక మనం వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అంటే హెవీ లుక్ వస్తుంది, అట్లాగే మనకి పర్ల్స్తో వచ్చేసరికి బ్రైట్గా కనిపిస్తాం అనేది నా ఒపీనియన్ అనమాట. సో బేసిక్గా నా ఇయర్ రింగ్స్లో అన్నిట్లో కూడా కొంచెం పర్ల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్తో వచ్చాయి కాబట్టి చాలా చాలా బాగున్నాయండి. నేను ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను అది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మ్యాట్ ఫినిష్తో వచ్చాయండి. సో కింద చిన్న బుట్ట, సైడ్స్ వచ్చి చిన్న పూసలు, 4 పూసలు అనమాట ఉన్నాయి. అండ్ రౌండ్ వచ్చేసి వైట్ స్టోన్స్ స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్టోన్స్తో మనకి ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయన్నమాట. లైట్ వెయిట్ ఉన్నాయండి. లుక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా నేను చెప్పాలి, ఎందుకంటే అది చాలా బాగున్నాయి కాబట్టి చాలా చాలా మంచిగా వచ్చాయి. నాకు మాత్రం ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉందండి. శారీస్ మీద కానీ మనకి కొంచెం లుక్ అనేది నిండుగా ఉండాలంటే మాత్రం ఇవి మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చాలా నాకు నచ్చాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను జ్యువెలరీ సెట్ చూపించబోతున్నానండి. ఆ జ్యువెలరీ సెట్ సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. అంటే మనకి ఆ సెట్ వచ్చేసి నెక్ పీస్ వస్తుంది అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. సో చుట్టూ పర్ల్స్ అండ్ నెక్స్ట్ రెడ్ స్టోన్స్ అండ్ దాని మధ్యలో గ్రీన్ స్టోన్ చాలా చాలా లుక్ వైజ్ సూపర్గా ఉంటుందండి. ఎందుకో కానీ కొన్ని శారీస్కి ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి అనిపిస్తుంది. అండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ ఇయర్ రింగ్స్ అనేది నాకు చాలా పెద్దగా వచ్చాయి. నేను అనుకున్న దానికన్నా కూడా పెద్దగా వచ్చాయి అన్నమాట. అయితే ఇలా పెద్దగా పెట్టుకున్నా కానీ కొన్నిటి మీద సెట్ అవుతాయి. సో అన్నిటికీ మనం పేర్ చేయలేం, కానీ కొన్నిటికైతే బాగుంటాయి. ఈ నెక్ పీస్ వచ్చేసి ఇంకా పెద్దగా అనిపిస్తుందండి. నాకే ఎంతో పెద్దగా అనిపిస్తుంది. సో నేను నెక్ పీస్గా యూజ్ చేయాలి అనుకోవట్లేదు. కొంచెం హెవీగా ఉంది, అంతగా నేను పెట్టుకోలేను అనమాట. సో దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, కిడ్స్కి ఏదన్నా ఇలా వడ్డానలాగా పెట్టొచ్చా అని నేను ఆలోచిస్తున్నాను. బట్ క్వాలిటీ వచ్చేస్తే మాత్రం చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. నిండుగా ఉంటుందండి. లంగా జాకెట్ల మీద పిల్లలకి మనకి ఇలా వడ్డానలాగా సెట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నెక్ పీస్గా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అలా కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో అండి ఆ సెట్ గురించి క్వాలిటీ మాత్రం బాగుందండి, దాంట్లో నో డౌట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ బ్రైడల్ హిప్ బెల్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదండి హిప్ బెల్ట్ చైన్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి కింద మనకి మొత్తం పర్ల్స్ వచ్చాయి. యాజ్ యూజువల్గా నేను పర్ల్స్ ఉంటే డెఫినెట్గా నాకు నచ్చితే మాత్రం నేను తీసేసుకుంటాను. సో అలాగే ఇది తీసుకున్నాను. చైన్ మోడల్ కాబట్టి మనకు ఓవరాల్గా అంటే వెనకాల మొత్తం మంచి క్వాలిటీగా చైన్ ఇచ్చారు. లెంత్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్గా మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవులతో వస్తుందండి. చాలా చాలా బాగుంది అసలు. ఫినిషింగ్ కానీ లుక్ వైజ్ కూడా చాలా బాగా కనబడుతుంది అనమాట. లక్ష్మీదేవి సైడ్స్ ఎలిఫెంట్స్ అండ్ రెడ్ గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. పైన కింద కూడా డీటెయిల్గా ఉన్నాయన్నమాట వర్క్ అంతా కూడా. అండ్ మనకి పైన హంసలు వచ్చి కింద పర్ల్స్ వచ్చి అసలు పెట్టుకుంటే చాలా చాలా బాగుందండి. ఆల్రెడీ నేను పెట్టుకొని చూశాను, చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. లైట్ వెయిటే ఉందండి. అండ్ ఇదిగోండి చూసారా, చైన్ కూడా క్వాలిటీగానే ఉందండి, నో ప్రాబ్లం ఇన్ దట్. అసలు పిల్లలకైతే నడుము మొత్తం వస్తుంది,
మనకి వచ్చిన ఫ్రంట్ మోడల్ అయితే. అదే పెద్దవాళ్ళకైతే మాత్రం మొత్తం ఏమి కవర్ అవ్వదు, కానీ ఫ్రంట్ మనకి లుక్ అయితే వస్తుంది. చైన్ మాత్రం చాలా లాంగ్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇలా ఎండింగ్లో ఇలా హుక్స్ ఇచ్చారు అడ్జస్టింగ్ కోసం. చాలా చాలా బాగుందన్నమాట. లుక్ వైజ్ అయితే బాగుంది. అయితే కలర్ వచ్చేసి కొంచెం లైట్గా ఉందండి. అయినా కూడా ఇలాంటి జ్యువెలరీ డెఫినెట్గా మనం పేరప్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. నాకైతే నచ్చింది, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే నాకు 272 రూపీస్ పడిందండి. ఇది చాలా చాలా రీజనబులే అని అనుకుంటున్నాను. నేను నెక్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. అక్కడికన్నా కూడా నడుముకే బాగుంది కదండి. ఇదిగోండి ఇలా ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తున్నాను మీకోసం, లుక్ తెలుస్తుందని. అండ్ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకొని చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి పర్ల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు 118 రూపీస్ పడింది. అదిగోండి పెట్టుకున్నాను. లాంగ్ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకుని చాలా రోజులైందండి, మళ్ళీ ఇప్పుడే పెట్టుకుంటున్నాను. సో లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. సో మ్యాట్ ఫినిష్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 201 రూపీస్ పడింది. రిఫరెన్స్ కోసం నేను పిక్ కూడా యాడ్ చేస్తున్నాను. అదిగోండి. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. లైట్ వెయిట్ ఉందని వెనకాల స్క్రూ కూడా మంచిగా ఇచ్చారన్నమాట. స్క్రూ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్ల్ ఇయర్ రింగ్స్ సెట్ ఉంది కదా, ఆ సెట్ పెట్టుకున్నాను. చూసారా పైన స్టడ్ అనేది ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఇంత పెద్దది ఈ మధ్యలో అయితే పెట్టుకోలేదు, బట్ ఓకే అండి, పెట్టుకోవచ్చు. మంచి పట్టు సారీస్ మీదకి అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అయితే ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఓన్లీ ఒక ఇయర్ రింగ్సే పెట్టుకోవాలి. లేదు నెక్ పీస్ పెట్టుకుంటే ఓన్లీ అదొకటి ఏదో ఒకటి ట్రై చేయాలని నేను చెప్తున్నాను. అదే అనమాట. రెండు పెట్టుకుంటే మరీ ఓవర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ ప్రైస్ వచ్చేసి 268 రూపీస్ పడింది. 265 రూపీస్ పడింది. 265 రూపీస్. అండ్ ఒకసారి పెట్టుకొని చూపిద్దామని ట్రై చేస్తున్నాను. అదిగోండి. సో లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడాను మనకి జ్యువెలరీస్ అన్నీ కూడాను 300 లోపేనండి. ఒకటైతే 200 అండ్ ఇంకోటి 272 అండ్ ఇంకోటి అయితే 118 రూపీస్ పర్ల్ సెట్ అయితే. సో అన్నీ కూడా బడ్జెట్లోనే వస్తున్నాయి. సో ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ గాయ్స్.